హాయ్ ఎవ్రీవన్. ప్రపంచ స్థాయి కరోనా సంక్షోభంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా, సామాన్య ప్రజలు సైతం ఎటువంటి ఇబ్బందులకు గురవకుండా, దేశ ప్రధాని సైతం మెచ్చుకునే స్థాయిలో దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా అత్యంత సమర్థవంతమైన పరిపాలన అందించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి కరోనా సంక్షోభంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరియు నేనే విజనరీ లీడర్ అని చెప్పుకునే నాయకుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెట్రోల్ సంక్షోభం అనే భారం పడకుండా ముందస్తు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన మంచిని సైతం చెప్పుకోలేని అత్యంత అసమర్థతమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కరోనా సంక్షోభంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ఊరిలోనూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి మలాభిషేకం చేస్తూ ఆయన చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళవలసిందిగా నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.